హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ్ మెమోరియల్. ఈరోజు మనం 9th క్లాస్ నెంబర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 9th క్లాస్ నెంబర్ సిస్టంలో జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్, ఇంట్రడక్షన్ క్లాస్ వచ్చేటికి నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ గురించి అనేది మన నేమ్స్ అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క నేమ్ ఇవ్వడం అనేది జరిగింది. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన పేరు పెట్టి మనల్ని ఐడెంటిఫై చేస్తాం. అలాగే నెంబర్స్కి కొన్ని నేమ్స్ని పెట్టి ఆ నెంబరు పలానా నెంబర్ అని ఐడెంటిఫై అనేది చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ నేమ్స్ వచ్చేటికి న్యాచురల్ నెంబర్. ఫస్ట్ ఏంటి న్యాచురల్ నెంబర్ వచ్చేటప్పటికి దీని సింబల్ క్యాపిటల్ ఎన్. న్యాచురల్ నెంబర్ సింబల్ ఏంటి? క్యాపిటల్ ఎన్. న్యాచురల్ నెంబర్ సింబల్ అనకపోతే మీరు క్యాపిటల్ ఎన్ అని టక్మని చెప్పేసేయాలి. దీనికి వచ్చేటికి నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయితే సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అంటే న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 1తో స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ, కౌంటబుల్ చేయలేని నెంబర్స్. అంటే ఇలా డాట్స్ ఎప్పుడైతే పెట్టమో అది మనం ఎప్పుడూ కూడా దాన్ని కౌంటబుల్ అనేది చేయలేం. అనంతమైన నెంబర్లు అనేవి ఉంటాయి. ఓకే, న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1తో స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్ సింబల్ ఏంటి మనకి? క్యాపిటల్ ఎన్. తర్వాత వచ్చేటికి ఓల్ నెంబర్స్. ఓల్ అనుభూతికి మనకు అర్థమవుతుంది కదా. ఓల్ నెంబర్ సింబల్ వచ్చేటికి క్యాపిటల్ డబ్ల్యూ. ఓల్ అంటే 0 అనగా 0తో స్టార్ట్ అవుతాయి. 0 ప్లస్ న్యాచురల్ నెంబర్ అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. నో కౌంటబుల్ చేయలేని నెంబర్స్ ఉంటాయి. అంటే ఓల్డ్ నెంబర్స్ వచ్చేటికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుండి స్టార్ట్ అవుతాయి. క్యాపిటల్ డబ్ల్యూ అనేది ఏంటి? ఓల్డ్ నెంబర్ సింబల్. ఎన్ అనేది ఏంటి? న్యాచురల్ నెంబర్ సింబల్. న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. నెక్స్ట్ వచ్చేటికి ఇంటీజర్స్ సింబల్ వచ్చేటికి క్యాపిటల్ జెడ్. మీకు డౌట్ రావచ్చు, న్యాచురల్ నెంబర్స్ ఎన్, హోల్ నెంబర్స్ డబ్ల్యూ ఫస్ట్ లెటర్ తీసుకున్నాం, ఇంటీజర్స్కి ఎందుకండి ఇలా జెడ్ తీసుకుంటున్నాము అని. అంటే దాని సింబల్ అనేది జెడ్. మనకి అలా ఐడెంటిఫై చేయాలని మనం ఎప్పటి నుండో నేర్చుకుంటున్నాం, లాస్ట్ క్లాస్ నుండి కూడా. ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అవుద్ది? ఇది వచ్చేటికి పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. మధ్యలో 0 ఉంటుంది. 1, 2, 3 అండ్ సో ఆన్. -1, -2, -3 అండ్ సో ఆన్. అంటే పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ ఉంటే దాన్ని ఇంటీజర్స్ అంటాం. ఓకే, ఇంటీజర్స్ అంటే జెడ్. తర్వాత వచ్చేటికి రేషనల్ నెంబర్స్ వచ్చేటికి ఏంటి? క్యాపిటల్ క్యూ. సింబల్ వచ్చేటికి క్యాపిటల్ క్యూ. రేషనల్ నెంబర్స్ సింబల్ వచ్చేటికి క్యాపిటల్ క్యూ. ఓకే, ఇది ఎలా ఉంటాయి? P/Q ఫామ్. అంటే న్యూమరేటర్ అండ్ డినోమినేటర్తోనే మనకి ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా ఉంటాయి లెటర్స్ నెంబర్స్? 2/4, 6/7, 9/2 అండ్ సో ఆన్. రేషనల్ నెంబర్ వచ్చేటికి డెసిమల్ ఫామ్లో ఆన్సర్స్ ఉంటాయి. అంటే డెసిమల్ ఫామ్లో ఆన్సర్స్ ఉంటాయి. అంటే దాన్ని ఏ విధమైన సరే డెసిమల్ చేస్తే మనం అవి వచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయి? అయితే 0.2 లేదా 0.5 లేదా 0.222 అండ్ సో ఆన్ ఇలా ఉంటే దాన్ని మనం ఇలా ఏదైనా సరే ఆన్సర్స్ మన సంథింగ్ లేదా 2.3 లేదా 7.6
అండ్ సో ఆన్. అంటే ఇలా ఏదైనా సరే పాయింట్లో వస్తే దాన్ని డెసిమల్ ఫామ్ అంటాం. ఇలా ఉంటే దాన్ని ఫ్రాక్షన్ అంటాం. ఇలా ఉంటే ఫ్రాక్షన్, ఇలా ఉంటే డెసిమల్ అంటాం. డెసిమల్ ఫామ్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? రిపీటింగ్ డెసిమల్, రిపీటింగ్ డెసిమల్ లేదా నాన్ రిపీటింగ్ డెసిమల్. రిపీటింగ్ డెసిమల్, నాన్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, రిపీటింగ్ డెసిమల్ అంటే ఏంటి? ఇలా చూడండి, ఇది రిపీటింగ్ డెసిమల్ అవుతాయి 0.222 ఎక్కువ రిపీట్ అవుతూ ఉంది కదా దీన్ని. నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటే 2.3 ఎగ్జాక్ట్గా డివిజన్ అయిపోయింది, అంటే రిమైండర్ 0 వచ్చేసింది డివిజన్లో. దాన్ని నాన్ రిపీటింగ్, ఇంకా రిపీట్ అవ్వదు నెంబర్ అనేది. అలానే నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్లోకి మనకి వస్తూ ఉంటాయి. మనం సమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే క్యూ డాష్ అంటాం. క్యూ డాష్ అంటే మనకి ఇది కూడా p/q ఫామ్లో ఉండదు. ఇది ఎలా ఉంటుంది? రూట్ ఫామ్స్, √2, √3, √5, √7 అండ్ సో ఆన్. అంటే మనం ఎటువంటి స్క్వేర్ రూట్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇలా స్క్వేర్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయలేని వాటిని మనం ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇది ఇలా ఉండే ప్రతిదాన్ని కూడా అంటే రూట్ క్యాన్సిల్. ఫర్ ఎగ్జాంపుల్ √4 ఉంది. ఇది ఎలా ఉంటుంది? 2 × 2 రాయొచ్చు మనం. 2 2 = 4. ఒక 2 రూట్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ మనకు 2 వస్తుంది. ఇది రేషనల్ అంటాం దీన్ని. అంటే రూట్ క్యాన్సిల్ చేస్తే రేషనల్, రూట్ క్యాన్సిల్ చేయకపోతే దాన్ని ఇర్రేషనల్ అంటాం. దీనికి ఫ్యాక్టర్స్ ఏముండవు మనకు పెట్టినాకే. ఎట్టి పరిస్థితుల్లో దీనికి రూట్ అనేది క్యాన్సిల్ అవ్వదు. ఇలాంటివన్నీ కూడా మనకి ఇర్రేషనల్ ఫామ్స్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే రూట్ మనం క్యాన్సిల్ చేయగలదో, ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ కట్టగలదో దాన్ని రేషనల్ నెంబర్స్ అని అంటామన్నమాట. రేషనల్కి ఇర్రేషనల్కి డెఫినేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేది ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి ఎలా ఉంటాయి అంటే, ప్రైమ్ నెంబర్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఆడ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఇంచుమించు ఒకటి. ఆడ్ అనేది 2తో స్టార్ట్ అవుద్ది. ప్రైమ్ నెంబర్స్ అనేది ఎప్పుడు కూడా 1తో స్టార్ట్ అంటే 1, 3, 5, 7 అండ్ సో ఆన్. ఇలాంటి వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ వచ్చేటికి ఇది 2తో స్టార్ట్ అవుద్ది. ప్రైమ్ నెంబర్ వచ్చేటికి 2తో స్టార్ట్ అవుద్ది. 2, 3, 5, 7. ఆడ్ వచ్చేటికి 1, 3, 5, 7 అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్స్ వచ్చేటికి 2, 3, 5, 7 అండ్ 9 అండ్ 11 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఆడ్ నెంబర్ వచ్చేటప్పటికి 1, 5, 7, 9, 11 అని స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 9 ఆల్సో ప్రైమ్ నెంబర్ కాదు అనుకుంటే చాలామంది 9లో రాస్తూ ఉంటాం. మనకి 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్ ఇవి ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేటికి ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ వచ్చేటప్పటికి మనకి 2తో మల్టిప్లై అవుతాయి. అంటే 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10 అండ్ సో ఆన్. అంటే మల్టిప్లై 2తో మల్టిప్లై ప్రతి నెంబర్ కూడా ఈవెన్ నెంబర్స్ అంటాం. ఓకే, తర్వాత ఆడ్ నెంబర్స్ అంటే 1 టైం మల్టిప్లై అవుతుంది. ఓకే, స్క్వేర్స్ తెలుసు మనకి, క్యూబ్స్ తెలుసు మనకి. పవర్ ఆఫ్ డిగ్రీ 2 ఉంటే ఏదైనా ఒక నెంబర్ పైన 2 ఉంటే దాన్ని స్క్వేర్ అంటాం. ఏదైనా నెంబర్ పైన 3 ఉంటే క్యూబ్ అంటాం. ఏదైనా నెంబర్ పైన 4 లేదా 5 లేదా అలా ఉంటే పవర్ ఆఫ్ 5, పవర్ ఆఫ్ 6, పవర్ ఆఫ్ 7 చదువుతుంది స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అని అంటాం మనం. ఇవి మనకు తెలుసు. ఈ విధంగా నెంబర్స్ అనేవి కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఈ నేమ్స్ ప్రకారంగా నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ నెంబర్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఎంత పెద్ద క్లాస్కి వెళ్ళినా సరే ఈ నెంబర్ సిస్టమ్ అని మిమ్మల్ని
కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి వీటిని మీరు కేర్ఫుల్గా గుర్తుంచుకోవాలి, అస్సలు మర్చిపోకూడదు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నెంబర్స్ అని మీకు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఉపయోగపడతాయి. ఇటు ఉపయోగం లేనిదని క్లాసే ఉండదు మనకి. ప్రతి చాప్టర్లోనూ ప్రతి క్లాస్లోనూ నెంబర్ సిస్టమ్ అనేది ఉంటుంది మనకి. ఓకే స్టూడెంట్స్, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు ఫాలో అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.